హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కోడ్.orgలో రోల్ మీ డైస్ అనే యాప్ని తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి కోడ్.org అని టైప్ చేయాలి. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మళ్ళీ మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఓకే నేను చూపెడతాను గైస్. సో మనం సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి గైస్. సో ఇక్కడ మనం క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే మీరు కంటిన్యూ కావచ్చు. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అట్లనే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అండ్ ఆ పాస్వర్డ్ని మనం రీఎంటర్ చేయాలి. సో దాని తర్వాత ఇక్కడ కనిపిస్తే నా సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. దాని తర్వాత పాస్వర్డ్ ఒక నిమిషం గైస్. సో సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేను తయారు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి గైస్. సో ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి యాప్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ యాప్ ట్యాబ్లో ఏంటంటే మనం యాప్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి, రోల్ మీ. సో సేవ్. సో ఇక్కడ ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. మనకి డైస్ రోల్ కావాలి కాబట్టి మనకి డైస్ ఇమేజెస్ కావాలి. సో దానికి మనం గూగుల్లోకి వెళ్ళి నెంబర్ డైస్ ఇమేజెస్లోకి వెళ్ళి 2D అని టైప్ చేసుకోవాలి గైస్. సో ఇక ఇమేజెస్లోకి వెళ్ళి మనకి నచ్చిన డైస్ అనేటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 minute గైస్. సో నేను ఇక్కడ సిక్స్ డై ఇమేజెస్ అనేది తీసుకున్నాను గైస్. సో ఇక్కడ మనం డిజైనింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇమేజ్ అనే ఐకాన్ కనపడుతుంది. సో దీన్ని మనం డ్రాగ్ అండ్ ఇక్కడ డ్రాప్ చేసుకోవాలి. సో దీని విడ్త్ అండ్ హైట్ మనం మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా. సో మనం ఇందులో ఐడి వచ్చేసి 1 అండ్ ఇక్కడ ఇమేజ్లో చూస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసుకొని అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. సో నేను డై 1 సో ఇక్కడ చూస్ ఓకే డై 1 అని వచ్చేసింది. సో దీన్ని మనం మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ చేసుకుంటే దీని మీదనే ఇంకొకటి అనేది ఫామ్. సో ఇది మనం దాని మీద పెట్టాలి. సో అందుకోసం ఇక్కడ ఎక్స్ అండ్ వై పొజిషన్ చూసుకొని దీని ఎక్స్ అండ్ వై పొజిషన్ మ్యాచ్ చేసుకోవాలి. సో 30 and 25 ఎస్. సో ఇక్కడ మనం మళ్ళీ దీన్ని సెకండ్ డై ఫేసింగ్కి చేంజ్ చేసుకోవాలి. సో దానికి సెకండ్ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఓపెన్ అండ్ చూస్ ఓకే. సో చూస్. సో మళ్ళీ మనం దీన్ని డూప్లికేట్ సారీ గైస్, నేను డిలీట్ చేశాను. సో ఇది డూప్లికేట్ మళ్ళీ ఎక్స్ పొజిషన్ 30, వై పొజిషన్ 25 అండ్ సెకండ్ ఇమేజ్ సెకండ్ డై ఫేసింగ్. సో మళ్ళీ మనం డూప్లికేట్ వై పొజిషన్ 30, ఎక్స్ పొజిషన్ 30, వై పొజిషన్ 25. సో ఇక్కడ మనం మళ్ళీ థర్డ్ డై
నెంబర్ 3 నెంబర్ డై ఫేసింగ్ అనేది మనం చూసుకోవాలి గైస్. సో క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూస్. సో ఇక్కడ 3 ఫేసింగ్ డై అనేది వచ్చింది. సో మళ్ళీ మనం దీన్ని డూప్లికేట్. సో ఇక్కడ మన ఇమేజ్ అనేది అండ్ 3 and 2. ఎస్ గైస్. సో ఇక్కడ మళ్ళీ మనం ఎక్స్ అండ్ వై పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో 25, 30. సో 25, 30. మళ్ళీ 25, 30. సో ఇది 2 times రిపీట్ అయింది, అంటే అది 4. మనం 4 ఇమేజ్కి చేంజ్ చేసుకోవాలి. సో పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చూస్ అప్లోడ్ ఫైల్ డై ఫేసింగ్ నెంబర్ 4. ఎస్, మళ్ళీ చూస్. సో అది 4th డై. సో మళ్ళీ మనం డూప్లికేట్ చేసుకొని ఎక్స్ అండ్ వై పొజిషన్ని అడ్జస్ట్ చేసుకొని 30 and 25. సో మళ్ళీ మనం చూస్ అప్లోడ్ ఫైల్. ఇప్పుడు ఫేసింగ్ 5 దాన్ని మనం చూస్ చేసుకోవాలి గైస్. సో మళ్ళీ చూస్. సో మళ్ళీ మనం డూప్లికేట్ చేసుకొని సో ఇక్కడ మనం 5. సో మళ్ళీ మనం ఇది 6. సో చూస్ అప్లోడ్ ఫైల్. సో 6 ఫేసింగ్ డైని మనం చూస్ చేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని మనం చూస్. సో దీంతో సో ఇక్కడ మనం పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీంతో మన డై ఇమేజెస్ అనేవి అయిపోయాయి. సో ఇక్కడ మనం ఒక లేబుల్ అనేది యాడ్ చేయాలి కదా. సో లేబుల్, ఎందుకంటే మన నెంబర్ అనేది చూపెట్టడానికి మన లేబుల్ అనేది యాడ్ చేయాలి. సో ఈ లేబుల్ అనేది మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎందుకంటే మన నెంబర్ అనేది అందులో కనపడాలి కాబట్టి. ఎస్ గైస్. సో మళ్ళీ ఇక్కడ మనం లేబుల్ ఐడి అనేది ఓకే ఐడి అనేది లేబుల్లోకి పెట్టుకోవాలి. అండ్ ఇది మనం బ్లాంక్లో ఉంచాలి, ఎందుకంటే మనకి ఆ నెంబర్ అనేది కనబడాలి కాబట్టి. సో మళ్ళీ మనం హైట్ ఒక 50. ఎస్. సో మళ్ళీ మనం ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ అనేది యాడ్ చేయాలి. సో టెక్స్ట్ అనేది రోల్ మీ సో ఐడి బటన్. సో దీంతో మన డిజైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం కోడ్లోకి వెళ్ళాలి. కోడింగ్లో ఇది చాలా ఈజీ కోడ్స్ ఉంటాయి కదా. సో ఆన్ ఈవెంట్ వెన్ మనకి ఏదైతే ఈ బటన్ అనేది క్లిక్ అవుతుందో అప్పుడే ఈ యాక్షన్ అనేది జరుగుతుంది. సో బటన్ 1 బటన్ క్లిక్. సో ఇక మనం ఒక టైం లూప్ అనేది సెట్ చేయాలి. సో దాంతో మన ఇమేజెస్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. సో టైం లూప్ ఓకే కంట్రోల్స్లోకి వెళ్ళి టైం లూప్లో. సో మనం టైం లూప్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ టైం లూప్లో ఏంటిదంటే ఒక 1000 అంటే ఒక్క మినిట్ అనేది 1000 సెకండ్స్తో ఉంటుంది. సో మనం ఒక హాఫ్ సెకండ్ అనమాట. సో 500 సెకండ్స్లో తీసుకోవాలి. సో దీనికన్నా ముందు
మనం ఇవన్నీ హైడ్ చేయాలి కదా, ఎందుకంటే అవి కనపడదు. సో ఎప్పుడైతే మనం బటన్ అది క్లిక్ చేస్తామో అప్పుడు అవన్నీ కనపడాలి. సో హైడ్ ఎలిమెంట్ క్లిక్ చేసి 1, మళ్ళీ మనం దీని మీద క్లిక్ చేసి ఓకే గైస్. సో హైడ్ ఎలిమెంట్ 2, 3, 4, 5, 6. సో మళ్ళీ మనం ఈ ఐడీస్ అనేటివి మనం ఇక్కడ ఈ ఇమేజెస్కి ఇచ్చిన ఐడీస్ అనేటివి పెట్టుకోవాలి గైస్. సో దాంతో ఏంటిదంటే ఈ ఇమేజెస్ అనేటివి హైడ్ అవుతాయి. సో మళ్ళీ 5, 6. సో మళ్ళీ మనం ఇదంతా కాపీ చేసుకోవాలి. సో Ctrl+C. సో ఇక్కడికి వచ్చి మనం Ctrl+V. ఓకే గైస్. సో ఈ టైం లూప్ కన్నా ముందు మనం ఈ హైడ్ ఎలిమెంట్ మళ్ళీ మనం దీన్ని హైడ్ చేసుకోవాలి గైస్. సో సో ఎస్ గైస్, చిన్న ప్రాబ్లం ఉండే. సో మనం ఈ హైడ్ ఎలిమెంట్ అనేది టైం లూప్లో ఫిక్స్ పెట్టాలి. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ ఇమేజెస్కి ఇచ్చిన ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి గైస్. సో 1, 2, 3, 4, 5 and 6. సో మళ్ళీ ఇక్కడ 2ని సెలెక్ట్ చేయాలి, 3ని సెలెక్ట్ చేయాలి, 4ని సెలెక్ట్ చేయాలి, 5ని సెలెక్ట్ చేయాలి అండ్ ఫైనలీ 6. సో దీని తర్వాత మనం ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ రోల్ అవుతూ ఉంటాయి. సో ఈ రోల్ అయిన ఈ ఇమేజెస్ ఒక నెంబర్స్ అనేటివి మనకు కనబడాలంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం నెంబర్స్ అనేది స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక వేరియబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో వేరియబుల్ = నెంబర్లోకి వెళ్ళి ర్యాండమ్ నెంబర్స్. సో మనకు 1 నుంచి వెళ్ళి 6 వరకు కావాలి గైస్. సో ఇక మనం ర్యాండమ్ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్. సో ఇప్పుడు వేరియబుల్ అనేది సపోజ్ ఒక 5 నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ 5 నెంబర్ అనేది ఇక్కడ కనబడాలి. అలాగే ఆ ఇమేజ్ కూడా ఫేసింగ్ టు డై అనేది 5 నెంబర్ మీద ఫేస్ చేయాలి. సో అందుకోసం మనం కంట్రోల్లోకి వెళ్ళి ఇఫ్ ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో ఇఫ్ ఫంక్షన్లో మనం ఇప్పుడు సో ఇక్కడ మనం x = 1. ఇక మనం x = 1. సో ఇక మనం ఏం చేయాలంటే కంట్రోల్లోకి వెళ్ళి సో ఇక్కడ టెక్స్ట్ లేబుల్. సో ఈ టెక్స్ట్ లేబుల్లో ఈ సెట్ టెక్స్ట్లోకి వెళ్ళి మనం ఐడి అనేది మనం ఏ అయితే ఐడి ఇక్కడ లేబుల్కి ఇచ్చామో ఆ ఐడి అనేది సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ అనేది మనం 1లోకి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది 1 మీద ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇవన్నీ ఇమేజెస్ అనేవి హైడ్ అయిపోతాయి. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే సో మనకు 1 ఇమేజ్ కావాలి. సో అందుకోసం షో ఇమేజ్ 1. సో ఇక్కడ ఇది అయిపోయింది.
సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే 6 టైమ్స్ మనం రిపీట్ చేయాలి. సో నేను చిన్న స్క్రీన్ రికార్డింగ్ ప్రాబ్లమ్ గైస్. సో ఇక్కడ మళ్ళీ నేను లాగ్ వీడియో బాగా లెంత్ అవుతుందని సో నేను చూపెట్టలేను అది. సో ఇక్కడ నేను ఇక్కడ మ్యాథ్లోకి వెళ్ళి మనం ఈజ్ ఈక్వల్ టు సైన్ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలి గైస్. సో దీంతో ఏంటంటే మనకి టైం లూప్ అనేది తయారైపోయింది. మళ్ళీ మనం ఈ టైంలో స్టాప్ కావాలి కాబట్టి ఇందులోనే ఈ టైం లూప్ ఇది ఇక్కడ వర్క్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక టైం లూప్ అనేది మనం పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ మళ్ళీ ఒక 1 మినిట్ అయినాక ఈ టైం లూప్ అనేది ఎండ్ కావాలి. సో స్టాప్ టైం లూప్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో దీంతో మన యాప్ అయితే తయారైపోయింది గైస్. సో రన్. సో ఇక్కడ చూసినట్టయితే ఏమీ లేదు. సో ఎప్పుడైతే నేను రోల్ మీ అని క్లిక్ చేస్తానో సో ఇక్కడ మనకి 6. సో మనం దీన్ని ఇంకో కొంచెం ఈ ఇమేజ్ ఈ టెక్స్ట్ అనేది మనం ఇంకా కొంచెం పెద్దగా కనపడాలి. సో అందుకోసం మళ్ళీ నేను ఇమేజ్లోకి వెళ్ళి డిజైన్లోకి వెళ్ళి టెక్స్ట్ సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తాను గైస్. సో ఇక్కడ పొజిషన్, సో ఇక్కడ ఫాంట్ సైజ్, సో నేను ఇది ఒక 30 పెడతా. సో మళ్ళీ రన్. సో ఇక్కడ రోల్ మీ అని క్లిక్ చేయగానే నాకు ఇప్పుడు 4 వచ్చింది. సో ఇలాగా మీరు ఇలా యాప్ క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చూపెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Bye bye.